ఈరోజు మనము ఒక అంశాన్ని తీసుకొనబోతున్నాము. ఇది గతంలో విన్నప్పటికీ అనేక సార్లు వేరే వేరే కోణాల్లో విన్నప్పటికీ కూడా ప్రత్యేకించి ఆ అంశాన్ని మీ మధ్య ఈరోజు విశదీకరించాలని నేను కోరుకొనుచున్నా. లోకములో చూస్తే యేసుక్రీస్తుని గురించిన భయంకరమైన అబద్ధ బోధలు ఉన్నాయి. ఏ బోధలు ఉన్నాయి? అబద్ధ బోధలు, అసత్యాలు ఉన్నాయి. యేసుక్రీస్తుని చాలా మంది తృణీకరించేవారు ఇప్పటికీ ఉన్నారు. యేసు క్రీస్తు కాడని, లేదా క్రీస్తే యేసు కాదని చెప్పేవాళ్ళు ఉన్నారు. యేసు క్రీస్తుకి, క్రీస్తు యేసుకి, యేసే క్రీస్తుకి ఏమన్నా తేడాలు ఉన్నాయా? తేడాలు ఉన్నాయా? ఉన్నాయి. యేసు అనేది ఆయన శరీరాకారముతో పుట్టినప్పుడు తన తల్లిదండ్రులు ఇచ్చినటువంటి పేరు యేసు, నజరేయుడైన యేసు అని పిలువబడ్డాడు ఆయన ఊరిని బట్టి. కానీ ఆయనే క్రీస్తు అనబడే మెస్సియా అని చాలా కాలం వరకు వారు గ్రహించలేకపోయారు. యేసు అనేటువంటిదే తల్లిదండ్రులు పెట్టారు, కానీ క్రీస్తు అనేటువంటిది బిరుదు. అది ఈ బిరుదు. చాలా మంది యేసుని ఇప్పటికీ కూడా ఆయన కేవలం నజరేయుడు అని మాట్లాడేవారు అంటారు. నజరేయుడైన యేసు నామమున వందనాలు అంటారు. యేసు నజరేయుడే గాని యేసు నజరేయుడిగానే మిగిలిపోలేదు, క్రీస్తు అయ్యాడు. ఏంటి యేసు ఏంటి, క్రీస్తు ఏంటి? ఈ వ్యత్యాసం మనలో తెలియనప్పుడు యేసు క్రీస్తుని గురించినటువంటి పొరపాటు బోధలు మనలో ఎక్కువ ఉత్పన్నమవుతాయి. బయట ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయనంటే, యేసు ఎవరో తెలుసా? ఆయన కేవలము నీలాంటి నాలాంటి నరుడే, రక్తమాంసాలు కలిగిన వాడే. అంతకు మించి ఆయన ప్రవక్త అంటే నేను ఒప్పుకుంటాను, కానీ అమ్మో ఆయనకి దైవత్వం ఉందంటే మేము ఒప్పుకోము అంటున్నారు. కొందరు ఏమంటున్నారు తెలిసి ఈ మధ్యకాలంలో, యేసుక్రీస్తు కూడా కన్నీళ్లతో రోదనతో దేవునికి ప్రార్థన చేసాడు అంటే ఏంటో తెలుసది? అడుక్కున్నాడు, భిక్షమెత్తుకున్నాడు దేవుని దగ్గర. దేవా నాకు ప్రాణభిక్ష పెట్టు అని అడుక్కొట్టేనే, కానీ తండ్రి ఆయనను లేపలేదు అంటున్నారు. చూసారా ఎంత దారుణంగా చిత్రీకరిస్తున్నారో యేసుక్రీస్తుని. ఇలాంటి బోధల ద్వారా చాలా విపరీతమైన అర్థాలు తీస్తున్నారు. యేసుక్రీస్తుకి దైవత్వం లేదన్న వాళ్ళే తర్వాత వాక్యాధారాలన్నీ చూపించి మాట్లాడినప్పుడు, యేసుకి దైవత్వం ఉంది కానీ యేసు దేవుడే గాని మనకు దేవుడు కాదు. ఎవరికి దేవుడు? కాకులకు, గ్రద్దలకు, కుక్కలకు, నక్కలకు దేవుడు, మనుషులకు కాదంట. ఇలాంటి విపరీతమైనటువంటి బోధలు క్రీస్తు సంఘం పేరునే ఉన్నాయి. కనుకనే అసలు యేసుక్రీస్తు యొక్క దైవత్వము, యేసుక్రీస్తు యొక్క ఉనికి విషయంలో మనము అవగాహన కలిగి ఉండటం అవసరం. మీరు క్రొత్త నిబంధనలు చూస్తే యేసుక్రీస్తు అనేటువంటి మాటలు ఉంటాయి, పిలుపు. అలాగే క్రీస్తు యేసు అని ఉంటుంది, యేసే క్రీస్తు అని ఉంటాయి. ఏంటివి తేడాలేంటి? ఎవరైనా చెప్తారా? వీటికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? మనం మత్తయి సువార్త 1వ అధ్యాయానికి వెళితే, అందరూ తీయండి, స్క్రీన్ మీద కూడా మీకు ప్రదర్శితం అవుతుంది కనుక వచనాలు మీరు ఫాలో అవ్వండి. 1వ అధ్యాయము 1వ వచనములో మనము గమనించినట్లయితే, అక్కడ మత్తయి గారు యూదులకు రాస్తున్నాడు. ఆయనే ఇశ్రాయేలీయుల రాజుగా పరిచయం చేస్తున్నాడు. కనుక మత్తయి రాసినటువంటి శైలికి, మార్కు రాసిన శైలికి, లూకా రాసిన శైలికి, యోహాను రాసినటువంటి శైలికి కాస్త చిన్న చిన్న తేడాలు ఉంటాయి. ఎందుకంటే వారు ఎవరికి రాస్తున్నారో, వారి పాఠకులు, ఆడియన్స్ ఎవరో దానిని బట్టి యేసుక్రీస్తుని వారు ఆ విధంగా ప్రజెంట్ చేశారు. కానీ ఇవన్నీ కూడా ఒకే సందేశాన్ని ఇస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనము మత్తయి ద్వారా చూస్తే యేసుక్రీస్తుని యూదుల రాజుగా చూపించబోతున్నాడు. కనుకనే యేసుక్రీస్తు రాజవంశమును వచ్చిన వాడని చెప్పడానికి వంశావళితో ప్రారంభిస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి 1వ అధ్యాయం 1లో చూస్తే ఏమంటున్నాడు? అబ్రహాము కుమారుడు అగు
దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు అనేటువంటిది ఇక్కడ చూస్తాం. అయితే ఈయనే ఈ క్రీస్తే అనబడిన యేసు అనేటువంటి మాట కూడా ఆ 16 వచనంలో కూడా మనం చూస్తాం. ఇదే మత్తయి 1:16 చూస్తే అంటున్నాడు, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు యేసు పుట్టినని రాయొచ్చు. కానీ ఏమని రాశాడు ఇక్కడ మత్తయి గారు? క్రీస్తు అనబడిన. కాబట్టి యేసు తల్లిదండ్రులు పెట్టిన పేరైతే క్రీస్తు అనబడిన పేరు, అనగా బిరుదుకు సంకేతం. ఇప్పుడు ఎవరన్నా వ్యక్తికి అండి వివిధమైనటువంటి వ్యత్యాసాలు అంటే ఒకే కోణంలో ఒక వ్యక్తిని మనం చూస్తే, చాలా మంది సువార్థికులే, మన మాస్టర్ గారు ఉన్నారు అనుకోండి, సుబ్బారావు మాస్టర్ గారు, ఏఎస్ రావు గారు, వారు గవర్నమెంట్ టీచరు, అవునా? దానితో పాటు ఆయన బోధకులుగా కూడా ఆయన బోధిస్తూ ఉన్నారు, అవునా? ఇప్పుడు ఆయన మాస్టర్గా తెలిసినటువంటి వర్గం ఉందనుకోండి, వారికి మధ్య నేను ఈయన పరిచయం, ఈయన గురించి చెప్పాలంటే ఈయన ఫలానా దైవజనుడు, ఫలానా సంఘంలో అప్పుడప్పుడు వాక్యం చెప్తాడని చెబితే అర్థమవుతా, లేకపోతే ఉపాధ్యాయుడైన సుబ్బారావు గారు దైవజనులు కూడా అంటే అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన ఉపాధ్యాయుడో లేదో తెలియదు, ఆయనే సీతనారు ఎక్కడికి పంపాను, వాళ్ళకి తెలిసిందల్లా మాకు వాక్యం చెప్పడానికి వచ్చారు ఈ మాస్టర్ గారు అనుకుంటున్నారు. అక్కడికి వెళ్ళి ఈయన గవర్నమెంట్ టీచర్ అయినటువంటి అని నేను ఎత్తుకున్నాను అనుకోండి, వాళ్ళకి తెలియదు కనుక వారికి తెలిసిన కోణాలు ఎలా చెప్పాలి? దైవజనులైన మాస్టర్ గారు, వారు ఉపాధ్యాయులు కూడా. అంటే ఒకే వ్యక్తి తన యొక్క ఆడియన్స్ని బట్టి అతన్ని మనం పరిచయం చేస్తూ ఉంటాం. అలాగే ఒక వ్యక్తికి ఏదైనా అవార్డు వచ్చింది అనుకోండి, పద్మశ్రీ అని వచ్చింది, అది రాకమునుపు ఆయన్ని ఒకవేళ మనం తెలిసినటువంటి వ్యక్తుల్లోనే పద్మశ్రీ పొందిన వారు ఎవరున్నారు? మీరు దగ్గర లాస్ట్ ఇయర్ కూడా వచ్చిన వారు ఉన్నారు. పోనీ మీకు గుర్తున్న ఒక వ్యక్తిని చెప్పండి. పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఎవరున్నారు? కొంతమంది శాస్త్రవేత్తలు ఉన్నారు, అవునా? అలాగే కళలలో ఉన్నవారు ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు, మ్యూజిక్ ఇచ్చినటువంటి సంగీతకారులు ఉన్నారు, ఇలా ఉన్నారు. ఇప్పుడు ఒక మంచి క్రైస్తవ గీతాలు కూడా పాడినటువంటి ఒక గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గురించి చెప్పుకుందాం. ఆయన సినిమా రంగంలో కూడా ఎక్కువ పాడాడు, క్రైస్తవ గీతాలు కూడా పాడాడు. ఆయనకి పద్మశ్రీయే వచ్చింది అనుకుందాం. రాకముందు ఏమని పిలుస్తారు? గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అంటారు. అదే అవార్డు వచ్చాక అఫీషియల్గా ఆయనను సంబోధించాలంటే పేపర్లలో కానీ వార్తలు చదివేటప్పుడు కానీ అవార్డు వచ్చిన తర్వాత ఆయన పేరుకు ముందు ఏం పెడతారు? పద్మశ్రీ. అది ఎందుకంటే ఆ బిరుదు ద్వారా ఆ వ్యక్తిని ఏం చేస్తున్నట్లు గౌరవిస్తున్నారు. యేసు అనేటువంటిది తల్లిదండ్రులు ఆయనకి పెట్టినటువంటి పేరు. అయితే ఈయనే క్రీస్తు. క్రీస్తు అంటే ఎవరినంటే మనం చూస్తే యోహాను సువార్తకి వెళ్దాం, 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయానికి వెళదే మనం ఇక్కడ కొన్ని వాస్తవాలని గ్రహించాలి. యేసుక్రీస్తుని గురించినటువంటి తప్పుడు బోధల ద్వారా ఈరోజు క్రైస్తవ లోకము, క్రైస్తవులు అనబడే వారే ఏ పేరును వారు ధరించారో అదే క్రీస్తుని వారు తృణీకరిస్తున్నారు. ఇంకా విశేషం ఏంటంటే, మేము క్రీస్తు సంఘం అని చెప్పుకుంటూ యెహోవా సాక్షుల సంఘం అయిపోయారు. అది అక్కడ ఉంది కదా, వాళ్ళు యేసుక్రీస్తుని ఏమంటారు తెలుసా? ఆయన కేవలము మామూలు నరుడండి. 1 తిమోతి 2:5 చూపిస్తారు. దేవుడు ఒక్కడే, దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒకడే, ఆయనే ఎవరంటారు? యేసుక్రీస్తును నరుడు అంటారు. క్రీస్తు యేసును నరుడు అన్న ఇక్కడ అదే తీసుకున్నాను కాబట్టి నరుడు అంటే నీకు నాకు ఉన్నటువంటి రక్త మాంసాలే అంటారు. వాడి క్రీస్తు సంఘం ముసుగేసుకున్న యెహోవా సాక్షులు కూడా గ్రహించాలి ఈ మాటలకి. ఇక్కడ మనం చూస్తే 2వ అధ్యాయం కాదు 1వ అధ్యాయమే యేసు ప్రభువు వారు తన 12 మంది శిష్యులను ఎన్నుకునే క్రమములో సీమోను పేతురు ఆయన సహోదరుడి అంద్రియ యేసుక్రీస్తుని ఏమని గ్రహించేశారో చూడండి. 41వ వచనములో, యోహాను 1:41, ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి
అంటే అంద్రియ పేతురుని చూసి మేము మెస్సియాను కనుగొంటిమి అని అతనితో చెప్పి యేసునంతగా అతను తోడుకుని వచ్చాడు. కానీ యేసు ఎవరని తెలుసుకున్నారు? అప్పుడు ఈయనే మెస్సియా అని చూసుకున్నాడు. మెస్సయ్య మెస్సియా అన్న మాటకు అభిషిక్తుడు అని అర్థం. అభిషిక్తుడు అని ఒకటేస్తుంది, మరలా క్రింద ఏమి ఇచ్చాడు దానికి అర్థము ఫుట్ నోట్ లో క్రీస్తు. అంటే క్రీస్తు అన్న మెస్సి అన్న రెండు ఒకే అర్థం ఇస్తున్నాయి. మరి మెస్సియా అని అనొచ్చు కదా క్రొత్త నిబంధనలో. అంటే క్రొత్త నిబంధన వ్రాయబడింది గ్రీకు భాషలో. మెస్సియా అనేటువంటి పదము హెబ్రీ భాష. కాబట్టి హెబ్రీలో ఏమంటారు? మెస్సియా అంటారు. గ్రీకులో ఏమంటారు? క్రిస్టోస్ అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు? క్రైస్ట్ అంటారు. తెలుగులో ఏమంటారు? క్రీస్తు అంటారు. అనగా దీనిని ట్రాన్స్లేషన్ అనరు, ట్రాన్స్లిటరేషన్ అంటారు. తర్జుమా కాదు, ఇది భాషాంతరం. కనుకనే మనము చూస్తూ ఉన్నప్పుడు యేసే మెస్సి అన్నప్పుడు కనుగొన్నారు. అప్పటి వరకు వారు ఎవరిగా చూశారు? యేసు వడ్లవాని కుమారుడు, వీని సోదరులు సోదరులు మనకు తెలియని వారా, మన మధ్య ఉన్నవారు కారా అనేటువంటి మాటలనే చూశారు. ఆ యేసే, ఆ నజరేయుడు అని యేసే ఎవరిని ఇప్పటి వరకు గ్రహిస్తా ఉన్నారు? మెస్సియా అనబడిన క్రీస్తు అని వీరు గ్రహించారు. అందుకనే మత్తయి గారు రాస్తూ 1:16 ఏమంటుందంటే, ఆ యాకోబు మరియ భర్తైన యోసేపును కనెను. ఆ యోసేపు గురించి చెప్పాక ఆమె యందు అంటే కన్యకగా ఉన్నటువంటి మరియ గర్భవతి అయి కన్న కుమారుడిని ఏమని ఇక్కడ వాడాడు? క్రీస్తు అనబడిన యేసు పుట్టెను అన్నాడు. కాబట్టి యేసు క్రీస్తని, క్రీస్తు యేసు అనేటువంటి వాడకము అక్కడ ఉండేటువంటి ఆడియన్స్ ని బట్టి తీసుకుంటా ఉంటారు. అపోస్తుల కార్య గ్రంథం 18వ అధ్యాయానికి కూడా వెళదాం ఒకసారి. అపోస్తుల కార్య గ్రంథం 18వ అధ్యాయములో మనము ఇక విశేషాలు చూడొచ్చు. అపోస్తుల కార్య గ్రంథం 18వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే ఇక్కడ మరొక ఎక్స్ప్రెషన్ ఉంది, మరొక వ్యక్తీకరణ ఉంది యేసుక్రీస్తుని గురించి. అపోస్తలుడైన పౌలు ఏమని వాడాడంటే చూడండి, అపోస్తల కార్య గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనములో, సేలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించడి యందు ఆతురత గలవాడై ఏమని సాక్ష్యం ఇచ్చాడు? యేసుక్రీస్తునా, యేసే క్రీస్తునా? యేసే క్రీస్తు. యేసే క్రీస్తు ఏంటి? వాళ్ళకి ఎలా తెలిసినా? యేసుగా తెలుసు. ఈ యేసే ఎవరు? పరలోకము నుండి పంపబడిన దేవుని కుమారుడైన క్రీస్తు. కనుక యేసే క్రీస్తు అంటే అర్థము భౌతికంగా యేసు అనే నామధేయుడైన ఈ వ్యక్తే క్రీస్తు. కాబట్టి యేసు అందరిలో ఒకడుగా అనుకుంటున్నారు, కానీ ఈయన అందరిలో ఒకడు కాదు. పరలోకము నుండి పంపబడిన ఒకే ఒక్కడు అభిషిక్తుడు, దేవుని చేత అభిషేకం పొందినటువంటి వాడు. ఏ విధంగా అభిషేకం పొందినవాడు అంటే పట్టాభిషేకం పొందినవాడు. ఏ విధమైన పట్టాభిషేకం పొందినవాడు అంటే దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అంటే అర్థము దేవునితో సమానుడు అనేటువంటి భావము. కనుకనే యేసే క్రీస్తు. నువ్వేమనుకున్నావు? యేసు కేవలం నరుడు అనుకుంటున్నావేమో, కేవలము ప్రవక్త అనుకుంటున్నావేమో, ఆయన మహత్కార్యాలు చేసేవాడే అనుకుంటున్నావేమో, మంచి బోధ పోషించే ఒక రబ్బుని అనుకుంటున్నావేమో. అదొక్కటే కాదు, ఆయనే క్రీస్తు అనగా పరలోకము నుండి పంపబడినటువంటి దేవుని కుమారుడు అనేటువంటి సాక్ష్యం ఇచ్చాడు పౌలు. ఇదే విషయాన్ని ఇక మనం లోతుగా చూస్తే, ఇదే పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5లో కూడా మనం ఎలాంటి మనస్సు కలిగి ఉండాలని చెప్పేటట్టే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు. క్రీస్తు యేసుని ఎందుకన్నాడు? ఎందుకంటే ఆ క్రింద వచనంలోనే ఈ క్రీస్తే తండ్రితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. యేసుక్రీస్తు అని అంటే ఆయన ఫస్ట్ దేనికి ఇచ్చినట్టు ప్రాధాన్యత? భౌతికంగా జన్మించిన యేసే క్రీస్తు అని చెప్పడం. అదే క్రీస్తు యేసు అంటే అర్థము
పరలోకము నుండి పంపబడిన మెస్సియా, దేవుని కుమారుడు ఆయనే యేసుక్రీస్తుగా శరీర అవతారముతో మన మధ్య ఉన్నాడు, శరీరధారిగా మన మధ్య ఉన్నాడు అని చెప్పటమే. ఇదే విషయాన్ని మనం ఇప్పుడు ఫిలిప్పీ 2:5 చూసాం. అలాగే తర్వాత తిమోతికి రాసిన మొదటి పత్రికకు వెళదాం. మొదటి తిమోతిలో మనం చూస్తే, మొదటి తిమోతి 1వ అధ్యాయం, ఆ పేజ్ వెనక తిప్పారనుకోండి 2 తెస్సలోనిక 1 అధ్యాయం కూడా కనిపిస్తుంది. 2 తెస్సలోనిక 1:1 యేసుక్రీస్తుని పౌలు ఏమని పరిచయం చేస్తున్నాడు అక్కడున్న సంఘానికి? మన తండ్రి అయిన దేవుని యందు ప్రభువు అయిన యేసుక్రీస్తునందు ఉన్నా అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తునందు అని వాడాడు తెస్సలోనీయులు రాస్తూ. మరి తిమోతి అనేటువంటి తన కుమారుని వంటి వాడైన తిమోతి, తన శిష్యుడైన తిమోతికి రాస్తూ ఇక్కడ ప్రభువుని ఏమని సంబోధిస్తున్నాడంటే, ఇదే మొదటి తిమోతి 1:1 మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన యేసుక్రీస్తు అన్నాడా, క్రీస్తు యేసు అన్నాడా? క్రీస్తు యేసు యొక్కయు అన్నాడు. ముందుకు పత్రికల్లోనే యేసుక్రీస్తు అని వాడిని ఇదే పౌలు ఈ పత్రిక వచ్చినోడికి క్రీస్తు యేసు అని ఎందుకు తిరగేశాడు అంటే, ఆయన దేనిని ఎక్కువ ఫోకస్ చేయబోతున్నాడు? యేసుక్రీస్తు, క్రీస్తు అనే పదము ద్వారా ఆయనే మెస్సియా అని చెప్పడం. తిమోతికి అది తెలుసు కనుక ఇప్పుడు సరళంగా దానిని వాడుతున్నాడు. అందుకనే మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు, ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క, అప్పటికి ఎన్నిసార్లు వచ్చిందండి? 3 సార్లు అన్నాడు. అలాగే 2వ వచనంలో 3వ లైన్లో కూడా చూడండి, తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి అన్నాడు. అలాగే మనం 15వ వచనంకి వెళ్ళామనుకోండి, 13లో కూడా 2వ వచనంలో 3వ లైన్లో మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడినై ఉన్నానన్నాడు. అలాగే 14వ వచనంలో చూసామనుకోండి, 2వ లైన్లో క్రీస్తు యేసునందున్న విశ్వాసము ప్రేమ అంటాడు. 15వ వచనంకి వచ్చామనుకోండి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చెను అని అన్నాడు. అలాగే మనము చూస్తే 2వ అధ్యాయంలో కూడా మనము ఆయన ఎలా వాడుతున్నాడంటే, 5వ వచనంలో దేవుడు ఒక్కడే, దేవునికి నీ నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అన్నాడు. కానీ క్రీస్తు యేసుకి, యేసుక్రీస్తుకి 2 ఒకరి గురించే గాని మొదట ఏది పెట్టాడో దానిని స్ట్రెస్ చేస్తున్నట్లు లెక్క, దానిని నొక్కి వక్కాణిస్తున్నట్లు లెక్క. కనుకనే యేసుక్రీస్తు, క్రీస్తు యేసు అనేటువంటివి మనము జాగ్రత్తగా గమనించుకోవాలి. అపోస్తలుల గారు అయితే ఇంకా ఏమన్నాడు? యేసే క్రీస్తు అన్నాడు. సో ఈ వ్యత్యాసం తెలిసినప్పుడు కన్ఫ్యూజన్ ఉండదు. అమ్మా వింటున్నారా? ఈ వ్యత్యాసం తెలిసినప్పుడు ఏముండదు? తెగమక ఉండదు. యేసుక్రీస్తు, యేసే మీద దృష్టి పెట్టేవాళ్ళు ఆయనను తర్వాత కాలంలో ఏమన్నారంటే, ఏముందండి నజరేతులో పుట్టినవాడు, నజరేయులు ఏముంది, ఆయన మీలాంటి నాలాంటి నరుడని తీసి పడేస్తున్నాడు. ఆయన కూడా అన్నాడు, అమ్మ ఒక కాలం వస్తున్నది, మీ దేవుడు నా దేవుడు అంటే నాకు ఒక దేవుడు ఉన్నాడని అంటే, నాకే ఒక దేవుడు ఉంటే మన ఆయన ఎలా దేవుడు అవుతాడు అనేటువంటిది తెగపగ పెట్టేటువంటి అనేక బోధలు ఉన్నాయి. వాటి అన్నిటికీ జవాబులు ఉన్నాయి. ఆ జవాబుల్లో భాగంగా ఈ రోజు పాఠమే అసలు యేసుక్రీస్తు యొక్క ఉనికి, నిత్యత్వపు ఉనికిని మనం ఈ రోజు నేర్చుకోబోతున్నాం. యేసుక్రీస్తుదా, క్రీస్తు యేసుదా? 2 ఒకని గురించి అయినా క్రీస్తు యేసు అన్నప్పుడల్లా ఎక్కువ దేనికి ప్రాధాన్యత ఇచ్చినట్లు? నరుడైన యేసు కంటే దేవుని కుమారుడైన క్రీస్తు అనే మాటను ఎక్కువగా తీసుకురావడానికి అది వాడుతూ ఉండాలి. దాని అర్థం అది అనేటువంటిది మనము గ్రహించాలి. ఇప్పుడు మనం చూస్తే మన పాఠములను వద్దాము. ఈరోజు పాఠమే నిత్యత్వపు ఉనికి కలిగిన క్రీస్తు. యేసు ప్రభువారు భూలోక ఉనికి మాత్రమే కలిగిన వాడా, లేకపోతే భూమి మీదకు రాకముందు నుంచి ఆయన ఉనికిలో ఉన్నవాడా అనేది మనం తెలుసుకోవాలి. అది కేవలం నరమార్తులకి అది అసాధ్యము కాదా? అసాధ్యమేనా? అసాధ్యమే. బయట ఏమనుకున్నారంటే కొందరు, యేసుక్రీస్తు ఎప్పుడు వాడండి?
కేవలం 2000 సంవత్సరాల క్రితము బెత్లెహేములో మరియ గర్భాన పుట్టినవాడు. కానీ ఆయన పుట్టిన రోజును బట్టి మేము ఏం అర్థం చేసుకున్నామంటే ఆయన కేవలము కొన్ని రోజుల క్రితమే పుట్టాడని మేము అర్థం చేసుకున్నాం అనేవారు ఉన్నారు. అందుకనే క్రిస్టమస్ అనేటువంటి దగ్గర అందరూ చేస్తున్నారు, కానీ ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. క్రిస్మస్, క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయా అంటున్నారు. తప్పు కాదు, లోకాసు వార్తలు ఉన్నదే. కానీ ఎప్పుడు పుట్టాడు ఆయన? 2000 సంవత్సరాల క్రితం. అవునా? ఆయన 2000 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి దాన్నే ప్రతి సంవత్సరము క్రిస్మస్ క్రిస్మస్ అంటూ ఆయన జన్మదినం అంటూ ద్వారానే ఆటోమేటిక్ గా తెలియకుండానే ఆయన ఎప్పుడు మాత్రమే ఉన్నవాడు లోకంలో అని చెప్తున్నారంటే చాలా మంది 2000 సంవత్సరాల క్రితం ఇంచుమించు అంటున్నారు. దానిని బేస్ చేసుకునే కొందరు ఏమన్నారంటే క్రీస్తు కంటే పూర్వం పుట్టిన వాళ్ళు ఉన్నారు మహనీయులు. ఒక సోక్రటిస్ ఉన్నాడు, ఒక అరిస్టాటిల్ ఉన్నాడు, అలాగే గౌతమ బుద్ధుడు ఉన్నాడు. ఈ క్రీస్తు కంటే ముందు ఉన్నటువంటి వాడే ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ గ్రీకు వీరుడు ఉన్నాడు. ఎంతమంది ఉండగా ఆమె క్రీస్తుదేముందండి అంటున్నా. అంటే క్రీస్తు యొక్క ఉనికి కేవలము 2000 సంవత్సరాల క్రితము కన్య మరియ గర్భమున పుట్టడంతోనే ప్రారంభమైందా, ఆయన అంతకు ముందు ఉన్నవాడు కాడా అనేటిది కూడా తెలుసుకోవాలి మనం. క్రీస్తు యొక్క దైవత్వాన్ని నిరూపించే విషయాల్లో ఈ కోణము కూడా ఒకటి. ఏ కోణము? నిత్యత్వపు ఉనికి కలిగిన క్రీస్తు. ఆయన నిత్యత్వంలో ఉన్నాడు. నిత్యత్వం అంటే అర్థము ముగింపు లేనిది, అంతము లేని కాలంలో ఉన్నటువంటి వాడు. ఇప్పుడు చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనము 13 నుండి చదివించాం కదా. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13 నుండి చదివాము. నేను కూడా ఒకసారి అక్కడి నుండి మొదలుపెట్టి వస్తా ఉంటాను. దయచేసి చూద్దాం. యేసుక్రీస్తు ఎప్పటివాడో చూద్దాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి అన్నాడు. ఆయన అంటే ఎవరు ఇక్కడ? దేవుడు. దేవుడట మనలను అంధకార సంబంధమైన అధికారం అనగా సాతాను అధికారం నుండి విడుదల చేసి తాను అంటే దేవుడు ప్రేమించిన తన కుమారుని యొక్క అనగా ఆయన కుమారుని అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాజ్య నివాసులుగా చేసెను. చేస్తాడు కాడు, చేసేసాడు. రాజ్య నివాసులుగా చేసాడంట. అంటే రాజ్యం లేకుండా రాజ్య నివాసులు ఎక్కడవుతారు? ఏమండి చెప్పండి, అబ్బాయిలు మీరు చెప్పండి. రాజ్యం లేకుండా ఒకరు రాజ్య నివాసులు అవుతారా? ఆయన ఎవరో ఒక యోగి కర్ణాటకలో, ఇండియాలో చాలా స్కాములు చేసాడు, చాలా కంప్లైంట్లు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు రాని సడన్ గా ఆయన 1000 కోట్ల డబ్బుతో పారిపోయి వెస్టిండీస్ వైపు ఒక దేశాన్ని, ఒక భూమిని కొనేసి, ఇది ఒక దేశం ఏమిటో తెలుసా? ఈ దేశాన్ని నేను పెట్టిన పేరు కైలాస దేశం అని పెట్టాడు. ఎవరైనా? నిత్యానంద స్వామి కదా, కైలాస దేశం అని పెట్టేసుకున్నాడు. కానీ ఆ దేశాన్ని ఐక్యరాజ్య సమితి అంగీకరించిందా? లేదు. మా దేశంలో సెపరేట్ కరెన్సీ అన్నాడు, సెపరేట్ పాస్పోర్ట్ అన్నాడు. మా దేశం రావాలంటే పాస్పోర్ట్లు ఉండాలి, ఇండియన్స్కి ఫ్రీ అన్నాడు. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం నుంచి మనం అవి చూస్తాం. ఇప్పుడు ఏముంది? ఎందుకు లేదు అంటే మనం అనేసుకున్నంత మాత్రాన దేశాలు అయిపో. కానీ కైలాస దేశమే లేదు. కానీ బాబు మీది ఏ దేశం? నాది కైలాష్ దేశం అండి. ఐఎమ్ ద సిటిజన్ ఆఫ్ ద కంట్రీ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ కైలాస్ అన్నాను అనుకోండి, జనాలు ఏం చేస్తారు? ఇప్పుడే నవ్వేస్తారు కదా, మీరు నవ్వుతారు. అవునా? ఒక దేశ నివాసిగా ఎప్పుడవుతాను? దేశము ఉన్నప్పుడా లేనప్పుడా? ఉన్నప్పుడు. దేవుడు ఏం చేశాడంటే మనలను తన కుమారుని యొక్క అనగా 4 వేసాడు అంకి. 4కి ఏమిచ్చాడు? తన ప్రేమ కుమారుడు అనగా యేసుక్రీస్తు యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. యేసుక్రీస్తు యొక్క రాజ్యము గురండి చాలా మంది ఏమనుకున్నారంటే ఇప్పటికీ కూడా రాలేదు. అయ్యో అదేంటండి, మరి ప్రభువారే నేర్పారు కదా ప్రార్థన ఎలా చేయాలో,
మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయములో పరలోకమందున్న మా తండ్రి నీ నామము మహిమపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక అన్నాడు కదండి. మరి ఇంకా రాజ్యం వస్తుందండి, ఆ రాజ్యమే 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడండి అని చెప్తారు. అవి బైబిల్ ఆధారమైన బోధలు కాదు. ప్రకటన 17 అధ్యాయానికి 20 అధ్యాయానికి లింక్ పెట్టి మాట్లాడతారు. దానికి 1000 ఏళ్ల పరిపాలన అనేటువంటి మాటకు అర్థమే లేదు. ఆ ప్రభువారు ఎప్పుడైతే ఆయన స్వరక్తం ఇచ్చి పెంతుకోస్తు అనే పండగ దినమున సంఘము స్థాపించబడిందో అప్పుడే రాజ్యము స్థాపించబడింది. పిలాతు అడిగినప్పుడు, ఏమయ్యా నువ్వు ఇశ్రాయేలు రాజువా, యూదుల రాజువా? నువ్వు రాజు అంటే రాజు అన్నాడు. కానీ ఇశ్రాయేలు కాదు, యూదులకు కాదు. ఎవరికి రాజు అట్ట ఆయన? ఆత్మ సంబంధమైన రాజ్యమునకు రాజు. నా రాజ్యము, నేను రాజునే, కానీ నా రాజ్యము భూలోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనది, ఇహలోక సంబంధమైనది కాదు అనేటువంటి విషయాన్ని ప్రభు వారు అక్కడ క్లారిటీ ఇచ్చారు. కాబట్టి ప్రభు ఆ రాజ్యం సంపాదించడానికి, ఆ రాజ్యం స్థాపించడానికి వచ్చాడు. ఆయన వెళుతూ అది స్థాపన చేసే, దానికి ఏర్పాట్లు చేసే వెళ్ళాడు. దీని గురించి ఏదైనా డౌట్స్ ఉంటే ఎప్పుడైనా రాజ్యము గురించి మనం మాట్లాడినప్పుడు చెప్తాను. కాకపోతే ఇప్పుడు మనం చూస్తే 15వ వచనంలో ఆయన కుమార్ని రాజ్య నివాసులుగా చేసాడని 15 అంటున్నాడు. ఆయన అనగా క్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఈ క్రీస్తు యొక్క ఉనికి ఎప్పటిది కాదు, కేవలము 2000 సంవత్సరాల క్రితము మరియ గర్భమున పుట్టుకతో ఆరంభమైంది కాదు. ఆయన ఏమై ఉన్నాడంట? అదృశ్యుడైన దేవుని స్వరూపము కలిగి ఆయన సర్వ సృష్టికి కూడా ఆది సంభూతుడై ఉన్నాడు. అంటే ఈ సర్వ సృష్టి, యేసు కన్యా మరియ గర్భాన్ని పుట్టిన వాళ్ళకి సర్వ సృష్టి ఉందా లేదా? ఉంది కదండి. సర్వ సృష్టి అప్పటికే ఉందా? మరి సృష్టి అయ్యాక ఈయన పుట్టాడని అంటే మరి ఇక్కడ వాక్యం ఏమంటుంది? ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు అంట. ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ద హోల్ యూనివర్స్. అలాంటి క్రియేటర్ అన్ని క్రియేట్ చేసాక ఆయన క్రియేట్ చేయబడతాడా? అది తప్పు కదా, అది అర్థం లేని మాటే కదా. అంటే యేసు భౌతికంగా శరీరధారిగా వచ్చితే కన్య మరియ గర్భాన్నేమో గాని అంతగట్టే ముందు ఎక్కడి నుంచి ఉన్నవాడు ఆయన? ఆది గాని అంతము గాని ఉన్నదా ఆయనకి? ఆల్ఫాయు ఓమేగయు నేనే అన్నాడు. అంటే ఆది ఒకేళ్ళు ఉంటే అది నేనే, అంతం ఒకేళ్ళు ఉంటే అది నేనే. కనుకనే ఆయన సర్వ సృష్టికి కూడా ఆది సంభూతుడై ఉన్నాడు అన్నాక 16 అంటున్నాడు, ఏలయనగా ఈ సర్వ సృష్టి అంటే ఏంటో వివరించాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడును, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడును అన్నాడు. ఎన్ని మాటలు ఉపయోగించాడండి. ఆయన సర్వము రావడానికి గట్ట ఆయన ఏమయ్యాడంటే సర్వమును ఆయన యందంట, సర్వము ఆయన ద్వారా అంట, సర్వము ఆయనను బట్టి సృష్టించబడిందంట. ఆయన యందు, ఆయన ద్వారా, ఆయనను బట్టి. అంటే సృష్టి ఉన్నది ఎవరి కొరకంట? ఆయనను బట్టియే ఉంది. గ్రహణం ఏర్పడిందా? అది క్రీస్తు యొక్క కార్యము. ఆయనే కానీ అది నిర్వహించకపోతే జరగదు. భూమి తనలో తాను తిరుగుతుంది ఇప్పటికీ కూడా. సూర్యుని చుట్టూ తిరుగుతుందా? అలాగా ఈ యొక్క అంతరిక్షంలో ఉన్న సమస్తము గ్రహాలు, నక్షత్రాలు, ఉపగ్రహాలు అన్ని వాటి పని చేస్తున్నాయా? వాటిని నిర్వహించేవాడు ఎవరో తెలుసమ్మా? ఈయనే. సమస్తమును నిర్వహించచ్చు. చూడండి, అందుకని ఇక్కడ అంటున్నాడు ఆయన సర్వమును ఆయనే సృష్టించాడంట. ఆ తర్వాత అంటున్నాడు 17లో ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఇది మానవ మాత్రులకి సాధ్యమా? అమ్మ చెప్పండి. మీ ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు వచ్చాను, నేను ఎదురుకొచ్చి కూర్చున్నాను. ఎంత బాగా పెట్టున్నారు కదా. రండి మిలారు, ఇలా వచ్చి బైబిల్స్ పట్టుకొచ్చి ఇక్కడ ఉండింది. బాగా వినాలి, వాక్యం మీకు మెచ్చిది, నిజమే. రైట్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. కనుక ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? ఆయన అన్నిటికంటే ముందున్నవాడు. యేసుక్రీస్తు
మనలాంటి వ్యక్తి, కేవలం నరుడే. ఆయన అడుక్కునేవాడు అనే వాడుతున్నారు కదా, అలాంటి మూర్ఖులు ఈ మాట ఏం చెప్తారు? ఆయన అన్నిటికంటే ముందున్నవాడు. ఏమండి, నేను భూమి మీదకి రాకమునిపే అన్నిటికంటే ముందు ఆ క్రీస్తు, తర్వాత నేను ఆల్రెడీ నిత్యత్వంలో ఉన్నానని నేను అంటే నోటి మాట కంటే సరిపోతుందా? ఆధారాలు ఉండాలి కదా. ప్రభువారి గురించి బౌలు ఏమంటున్నాడంటే, ఆయన అందరికంటే అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. అప్పటి నుంచి ఉన్నవాడు ఈయన. 2000 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నవాడు కాడు. ఆయన భౌతికంగా నరునిగా ఆయన రావటంలో, సశరీరునిగా రావడానికి ఒక మరియమ్మ ఒక మీడియాటర్గా పనిచేస్తుందేమో, వయా మీడియా ఆమె ద్వారా వచ్చాడేమో. కానీ ఆయన అత్తగట్టే ముందు నుంచి ఎక్కడున్నవాడు? ఏమండి, ఎక్కడున్నవాడు? ఈ యొక్క నిత్యత్వపు ఉనికిలో ఉన్నటువంటి వాడు. ఆ తర్వాత ఇంకా మనము చూస్తే ఒకసారి దీనికి అనుబంధంగానే 1 కొరింథీ 8వ అధ్యాయానికి వెళదాం. 1 కొరింథీ 8వ అధ్యాయము 6వ వచనములో మనము చూద్దాం. 6లో, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి, అంటే తండ్రి నుండి ఏం కలిగింది? సమస్తమును కలిగెను. ఆయన నిమిత్తము మనమున్నాము. కొలసీలో కూడా మనం ఎవరిని బట్టి ఉన్నామన్నాడు? సర్వ సృష్టి కూడా ఆయనను బట్టే. అంటే ప్రభువుకి ఏ విధమైనటువంటి బాధ్యత సృష్టి విషయంలో ఉంది, ఎవరి కొరకు సృష్టి నిర్మాణమైందో అది క్రీస్తు గురించి అని చెప్పాడు. ఇప్పుడు అదే సృష్టి ఎవరి కొరకు ఉందని చెప్తున్నాడు ఇక్కడ, తండ్రి కొరకు కూడా. అంటే తండ్రి, కుమారుడైన క్రీస్తు ఒకే బాధ్యతలను, ఒకే మహిమలో వారు ఉన్నట్లుగా అర్థమవుతుంది. సమానత్వం ఇది, సమానత్వం. ఏసే కనుక ఈ స్థాయిలో లేకపోతే ఏమండి, అసలు లోకములో యేసుక్రీస్తు గురించినటువంటి ప్రస్తావన ఉండకపోదును. యేసుక్రీస్తుని గురించి ఆయన నామము అనే అధికారమును ప్రకటన చేయవలసిన అవసరమే ఉండకపోతున్నాం. ఎంత తేలిగ్గా తీసుపడేసిందే లోకం ఈ రోజున, క్రైస్తవ సమాజమే తీసుపడేసిందే. మరి వారు ఎలాగో అలాంటి తప్పుడు బోధల్లోనికి వెళ్ళారో ఆశ్చర్యమవుతుంది. వారు ఏర్పరచబడిన వారిని సైతము వారు ఏం చేస్తున్నారంటే వారి బోధలోనికి లాక్కెళ్ళిపోతున్నారు. ఈ సత్యవాక్యము ద్వారా రక్షణ పొందిన వారిని అనుమానాలు పెట్టి, అమ్మా మీరు పొందినటువంటి రక్షణ రాంగ్, అసలు అది రక్షణే కాదు, మేము చెప్పిందే రైట్ అని మరలా 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 వాళ్ళు బాప్తిసాలు పొందుతున్నారు. వారి బోధలో ఉన్న వారికి ముంచుతా ఉన్నారు. అది రక్షణకరమైన పరిచర్య కాదు, అది మరణకరమైన పరిచర్యకు దారితీస్తుంది, విశ్వాస భ్రష్టత్వానికి దారితీస్తుంది. ఎందుకంటే వీరిలో లేనిటువంటి ఆ స్థిరత్వము వారి బోధ విన్న వారిలో కూడా ఏమాత్రమైనను మనము ఒక ఛాయిగానైనా చూడగలమా? చూడలేం. ఒకవేళ ఉంటే చూపించా, వక్రీకరించకూడదు. ఇక్కడ మనం చూస్తే ఏమంటున్నాడు? తండ్రి గురించి చెప్పి ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తం మనం ఉన్నాము, మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. అయితే అందరి యందును ఈ జ్ఞానము ఉందా లేదా? లేదు. ఈ జ్ఞానం లేని వాళ్ళే రకరకాలుగా జనాల మీద పడిపోతున్నారు, భక్షిస్తున్నారు. కనుక అది రాంగ్. కనుక కొలసీ ద్వారా మనం ఏం చూసాము? యేసుక్రీస్తు ఎప్పటి వాడిని? అన్నిటికంటే చెప్పండి ముందుగా ఉన్నవాడు. మరలా చదవండి, స్క్రీన్ మీద ఏదైనా అవట్లేదా? కనుక యేసుక్రీస్తు ఎప్పటి వాడమ్మా? కొలసీ 1:17 బట్టి ఆయన అందరికంటే అన్నిటికంటే ముందుగా ఉన్నటువంటి వాడు. ఎంత గొప్పది. ఓకేనా? ఇప్పుడు యోహాను సువార్తకు వెళదాం. యోహాను సువార్త 1వ అధ్యాయానికి వెళదాం. ఇవన్నీ మనకు తెలిసినవి అయినప్పటికీ కూడా
మనము ఒక్కసారి మననము చేసుకోవాలి. అలాగే కొలసి ద్వారా యేసు ఎప్పుడు వాడని తెలుసుకున్నాము? అన్నిటికంటే ముందుగా ఉన్నవాడని. ఓకే. ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి 3 వచనాల్లో ఉన్నటువంటి మాటల ప్రకారము ఆయన ఎప్పటి నుండి ఉన్నవాడో చూద్దాం. ఎప్పటి నుంచి ఉన్నవాడు? యోహాను 1:1 ఆదియందు. కాబట్టి ఎప్పుడు స్టార్టింగ్ లోనే ఉంది. ఇంగ్లీష్ లో చూస్తే ఇన్ ద బిగినింగ్ అని ఉంది. ఆ ఆదికాండం 1వ వచనంలో కూడా ఇన్ ద బిగినింగ్ అని ఉంటుంది. అలాగే స్టార్ట్ ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్. ఎక్కడైతే ఇన్ ద బిగినింగ్ దెర్ వాజ్ వర్డ్ అండ్ ద వర్డ్ వాజ్ గాడ్ అని ఉంది. వాజ్ వాడాడు కాబట్టి అది పాస్ట్ టెన్స్ కదా, అంటే కంటిన్యూస్ టెన్స్ లో అది వాడబడింది. కనుక ఇక్కడ మనం చూస్తే 1వ అధ్యాయం 1లో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవుని యొద్ద ఉన్నప్పుడు ఈయన దేవుడు కాదు అనేసుకుంటారేమోనని వెంటనే ఆయన వాక్యము దేవుడై ఉన్నాడు. ఇక్కడ దేవుడు అని ఎప్పుడైనా వచ్చిందని అంటే ఎలోహిం అనగా బహువచనమే వస్తుంది. మన సువార్తికులు అదే నేర్పారు. ఎవ్రీ పదాలని అన్వేషణ చేస్తే అదే వస్తుంది. బహుళత్వం అనగా ఒక్క దేవుడి కంటే ఎక్కువ దేవుళ్ళు ఉన్నారని కాదు, బహుళ దేవుళ్ళు కాదు, ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒక్క దేవత్వంలో ఉన్నటువంటి ముగ్గురు వేరు వేరు వ్యక్తులు. వారెవరు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. తండ్రే కుమారుని అవతారం వచ్చి మరల కుమారుడే పరిశుద్ధాత్మని అవతారములు వస్తే అది త్రియేక దేవుడు అనొచ్చు, ట్రినిటీ. కానీ బైబిల్ అది చెప్పట్లే. తండ్రి వేరుగా ఉన్నాడు, కుమారుడు వేరుగా ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు వేరుగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందడానికి వాగ్దాన నదిలో ఉండగా బాప్తిస్మ ఇచ్చి యోహాను బాప్తిస్మ ఇచ్చినప్పుడు ముంచగానే ఆయన లేవగానే నీళ్లలో నుండి వస్తున్నప్పుడు ఆకాశము నుండి ఆయన మాట్లాడాడు. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు అన్నాడు. అంటే నా ప్రియ కుమారుడు అన్నాడంటే మాట్లాడిన వ్యక్తి ఎవరు? తండ్రి. ఎవరున్నాడు? ఎవరి గురించి చెప్తున్నాడు ఈయనంటే? బాప్తిస్మ అప్పుడే పొందినటువంటి క్రీస్తుని గురించి. అంటే అప్పుడు ఎంతమంది కనిపిస్తున్నారు ఒకే సీన్ లో? తండ్రి ఆకాశం పరలోకంలో నుండి మాట్లాడుతున్నాడు, భూమి మీద ఎవరున్నారు? క్రీస్తున్నాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు పావురాకారములైన తల మీదుగా రాలేదు. అక్కడికి పరిశుద్ధాత్ముడు ఎలా ఉన్నాడు? ఏ రూపంలో? పావుర శరీరాకారంలో ఉన్నాడు. ఇది లోకా వాడాడు ఆ పదం, పావురపు శరీరాకారం ఉన్నాడు. కనుక ఇక్కడ ఈ సీన్ లో ఎంతమంది ఉన్నారు? తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ముగ్గురు ఒకటే అవతారం మార్చుకొస్తే అక్కడి నుంచి రాకూడదు కదా. మరి మీరు అనొచ్చు, ఆ దేవునికి అసాధ్యమైనది ఏముందండి, ఇందుగలడు అందులేడని సందేహము ఉండదు కదా, కాబట్టి ఆయన సర్వాంతర్యామి కదా, అన్ని చోట్ల ఒకేసారి ఉండగలడు అనేటువంటిది. అప్పుడు నేనే తండ్రిగా నేను భావించుకుని మాట్లాడతానా? మరలా నేనే ఇటే కుమారుడే ఆ డబుల్ యాక్షన్ ఇది కాదు. కనుకనే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. అది ఈయన అయితే నా యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం ఇవ్వనొచ్చు కదా. మత్తయి సువార్త 28:19-20 యేసుప్రభువారు ఏమన్నారు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం పట్టి అన్నాడు. కొరింథీయులు ఎత్తాక చూస్తాం 1:8 అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ప్రభు ఒక్కడే అని చూశారు. అలాగే ఎఫెసీ 4:4 చూస్తే శరీరం ఒకటే, విశ్వాసం ఒకటే, నిరీక్షణ ఒకటే, బాప్తిస్మం ఒకటే, శరీరం అనగా సంఘం ఒకటే, బాప్తిస్మం ఒకటే, ప్రభు ఒక్కడే, ఆత్మయు ఒక్కడే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. 7 ఒకట్లు చెప్పాడు అక్కడ. కాబట్టి ఆ యోహానులో మనం చూస్తే ఏముందమ్మా? వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన అనగా ఆ వాక్యమై ఎవరి గురించి మాట్లాడుతున్నాడో ఆ వాక్యమై ఉన్న ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను. ఎవరి మూలంగా? వాక్యమని ఎవరి గురించి చెప్తున్నాడు? ఆయన మూలముగా సమస్తము కలిగెను. 3లో కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అంటే ఏదైనా కలిగిందంటే అన్నిటికంటే ముందుగా ఈయన ఉన్నాడా? వాక్యం అనబడిన ఆయన, లేకపోతే వాడి తర్వాత కలిగిన వాడా? ఉన్నవాడు. ఆ తర్వాత 3లో కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగ. కాబట్టి ఆయన 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 అన్న వ్యక్తి ఎవరో తెలుసా? 14వ వచనంకు రండి. ఆ వాక్యము
అంటే ఆయన అని వాడినటువంటి ఆ వాక్యమునకు ఇప్పుడు వ్యక్తీకరణ ఇస్తున్నాడు, పర్సోనిఫికేషన్ చేస్తున్నాడు. ఆ వాక్యము శరీరధారి అయి, అంటే శరీరమును ధరించుకోక మునుపు ఆయన ఉన్నాడా లేడా? ఉన్నాడు. వాక్యమై ఉన్నాడు, ఆదియత ఉన్నాడు, దేవుని యొద్ద ఉన్నాడు, దేవునిగా ఉన్నాడు. అలాగే ఆయన ద్వారా సమస్తము కలిగింది. కలిగినది ఏది ఆయన లేకుండానే కలగలేదంట. ఏది చూసినా అన్నిటిలో వెనుక సృష్టికర్తగా ఎవరున్నారు? క్రీస్తు ఉన్నాడు సృష్టికర్తగా. ఆయన సృష్టము కాదు, ఆయన సృష్టించబడినవాడు కాదు. ఆయన సృష్టించబడినవాడైతే ఆయన దేవుడుగా ఉండే అవకాశం ఉండదు. ఆయన సృష్టికర్త. దేవుడు అంటేనే అర్థము సృష్టికర్త. యేసుక్రీస్తు సృష్టికర్తేనే కాదా? మనం చదివిన వచనాలను బట్టి ఆయన లేకుండా ఏది కలగలేదు, ఆయన మూలంగానే కలిగిందంటే ఆయన సృష్టికర్త కదా. మరి సృష్టికర్త కేవలము నరుడే అంటే అది నా బుర్ర జ్ఞానం కలిగిన బుర్ర, మట్టి బుర్ర. మట్టి కూడా కాదు, పేడ. అలాంటి దారుణమైనటువంటి అజ్ఞానము నింపబడిన బుర్ర అవుతుంది ఒకళ్ళని అలా బోధిస్తే. కనుకనే మనం గమనించాలి ఈ మాటలు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె ఆయన మహిమను కనుగొంటిమి అన్నాడు. అద్వితీయ కుమారుని వలె అన్నాడు. ఆ అద్వితీయ కుమారుని గురించి చెబుతూ 18లో ఉంది చూడండి. ఎవడనో ఎప్పుడైనానో దేవుని చూడలేదు, దేవుని చూడలేదు. తండ్రి రొమ్మునున్నా దేవుడు ఏంటి? తండ్రి ఏంటి? తండ్రి ఎలాగ దేవుడో, క్రీస్తు ఎలాగ దేవుడో, పరిశుద్ధాత్ముడు ఏ విధంగా దైవత్వం కలిగిన వాడో, దేవుడు అన్న దగ్గర దైవత్వం వచ్చేస్తే ఆ దైవత్వంలో ఉన్న తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. అద్వితీయ కుమారుడి దగ్గర రెండేసుద్ది అనగా క్రింద ఏమిచ్చాడమ్మా? దాని అర్థం అద్వితీయ దేవుడు. మరి దేవునికి ద్వితీయం లేదు కదా, ఆయన ఒకే ఒక్కడు కదా. ఓకే, ఆ ఒక్క దేవునిలో ఉన్నటువంటి పర్సన్స్, గాడ్ హెడ్ అని ఉంది వాక్యములో. దేవత్వం అని ఉంది, త్రిత్వము లేదు, త్రియేక దేవుడు అనేటువంటివి లేవు. త్రిత్వం లేదు, త్రియేక దేవుడు అని లేదు. బైబిల్లో ఎక్కడ కనిపించవు ఆ మాటలు. ట్రినిటీ అని లేదు, వన్నెస్ అని లేదు, గాడ్ హెడ్ అని ఉన్నది ఇంగ్లీష్లో. ఈ మాటలు మీరు కావాలంటే అపోస్తలుల కార్యాల 17 అధ్యాయము 27 నుండి చదవండి. అలాగే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2:9 చూడండి. అలాగే పేతురు రాసిన రోమీలకు రాసిన పత్రిక 1:20 నుండి మీరు చూడండి. దేవత్వం అనేది ఉంటది. ఇంగ్లీష్ లో గాడ్ హెడ్ అని ఉంటది. ద ఆఫీస్ ఆఫ్ గాడ్ అన్నమాట, దేవత్వము. కనుక ఆదిలో ఉన్నటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన తండ్రి రొమ్మునున్న కుమారుడే ఆయన బయలుపరిచాడు. ఆ కుమారుని అక్కడ ఏమని వాడాడండి? అద్వితీయ కుమారుడు అన్నాడు. కుమారుడికి రెండేసి క్రింద ఏమిచ్చాడు? అద్వితీయ దేవుడు. అంటే కుమారుడు కూడా ఏం కలిగి ఉన్నాడు? దైవత్వం కలిగి ఉన్నాడు. మూడవది, యేసు ఒకటోది ఏం నేర్చుకున్నాము? ఆయన అన్నిటికంటే ముందున్నాడు అని కొలస్సీ ద్వారా నేర్చుకున్నాము. యోహాను ద్వారా ఏం నేర్చుకున్నాము? ఆయన ఆది నుండి ఉన్నవాడని నేర్చుకున్నాము. ఏది సృష్టి లేకమునిపే ఉన్నవాడని నేర్చుకున్నాము. ఆయన లేకుండా ఏది కలగలేదని నేర్చుకున్నాము. మూడవది, యోహాను సువార్తలోనే 17వ అధ్యాయానికి వెళదాం. యోహాను సువార్త 17వ అధ్యాయానికి మనం వెళితే అక్కడ యేసు ప్రభువారు తండ్రితో కూడా ఏమి పంచుకుంటున్నాడో చూడాలి. 17వ అధ్యాయము 5వ వచనములో మనము చూడాలి. పదిహేడు 5లో మనము చూస్తే ఏమర్థమవుతుందో గమనిద్ద. ఇప్పుడు 3వ పాయింట్లు ఇది నేర్చుకుంటాం. యేసు ప్రభువారు ఏమి పంచుకుంటున్నాడు తండ్రితో? 5 ప్రకారం తండ్రి దేవునికి ప్రార్థిస్తున్నాడు.
ఈ అధ్యాయం ఈ పట్టుకునే యేసుక్రీస్తే దేవునికి ఎలా ప్రార్థించాడు, కన్నీళ్లు విడిచాడు అంటే ఆయన కూడా అడుక్కున్నాడు అంటున్నాడు. రాంగ్ బోధ కదా. అంటే అడుక్కునే స్థాయిలో ఉన్నవాడు ప్రభువు ఎలా అవుతాడు, దైవత్వం కలిగిన వాడు ఎలా అవుతాడు అని సిల్లీ రీజన్స్ తీసుకుని తృణీకరిస్తున్నాడు. అందుకే ఆ బుర్రలు మెట్టి బుర్రలు అంటున్నా. చూడండి 5వ వచనంలో, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొక్క నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొక్క మహిమ పరుచుము అన్నాడు. లోకం పుట్టక మునుపు తండ్రికి, మొదటి నుండి తండ్రికి ఏ మహిమ ఉందో యేసుక్రీస్తు కూడా లోకం పుట్టక మునుపు ఏముందంట తండ్రితో పాటు. నీకే మహిమ ఉందో నాకు అదే మహిమ ఉంది. అంటే మహిమలో ఇతర సమానుల వ్యత్యాసాలు కలిగిన వారా? సమానులు. ఆ మహిమ ఎప్పటి నుంచి ఉందట్టమ్మా ప్రభువారికి? లోకం అంటే లోకం పుట్టక ముందు పోయిన ఉన్నాడు. దేని ప్రకారము? కొలస్సీ 1:15, 16, 17 ప్రకారం. యోహాను సువార్త 1:1-3, అలాగే 14, 18 వచనాల ప్రకారము లోకము పుట్టక మునిపే ఉన్నటువంటి వాడు ఎవరు? యేసుక్రీస్తు. తండ్రి లోకము పుట్టక మునిపే నీ యొక్క నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచు. ఇప్పుడంటే ఎప్పుడు? ఆయన మరికొద్ది గంటల్లో సిలువ మార్గం పొందబోతున్నాడు. సిలువ మార్గం ద్వారా లోక పాపములను ఆయన మీద వేసుకోవటం ద్వారా మరణం వస్తుంది, భరిస్తున్నాడు. కానీ మనుషులను మరణకరమైన పాపం నుండి విడుదల చేయాలంటే ఈయన మరణమును ఏం చేయాలమ్మా? జయించాలి. కనుక ఆ మరణము నుండి విడుదల, పునరుద్ధానం కొరకు పునరుద్ధానం పొందేసాడా? మరలా ఏ మహిమను పొందేసుకుంటాడు? తండ్రి యొక్క ఏ మహిమతో లోకం పుట్టక ముందు నుంచి ఆ మహిమలో వచ్చేస్తాడు. నిజానికి ప్రభువారు శరీరముతో భూమి మీదకి వచ్చినప్పుడు కొన్నిటిని వదులుకున్నాడు. ఫిలిప్పీ 2:6లో యేసు అంట తండ్రితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమే. నేను ఎందుకు విడిచుకోవాలనుకుంటే ఎవరేమనరు. కానీ యేసు ప్రభువారు అలాగ అనుకోకుండా ఏం విడిచారు? తండ్రితో సమానంగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యం అని అనుకోలేదు. కానీ మనుషుని పోలికలో పుట్టాడు అంటే తగ్గించుకున్నాడు. మరలా రిచ్ పీపుల్లో లేడు, ధనవంతుడిగా లేడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు. మరలా దాసుల్లో కూడా అదో కాస్త కూస్తుండొచ్చేమో, కానీ ఈయనైతే తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఎన్ని స్టెప్స్ డౌన్ చేసుకున్నాడు. తండ్రితో సమానత్వాన్ని వదులుకున్నప్పుడే దైవత్వాన్ని, మహిమను కూడా తాత్కాలికంగా ఏం చేసాడు? ఆయన వదిలిపెట్టే వచ్చాడు భూమి మీద. అందుకని ఆయన భూమి మీద ఉండగా నేనే దేవుడిని అని చెప్పలేదు. ఆయన దేవుడని యూదులే చెప్పారు. నువ్వు తండ్రిని నా తండ్రి అంటున్నావంటే నువ్వు దేవునితో సమానుడిగా చేసుకున్నావా? అదిగో ఇంకా సాక్షులతో పని ఏముంది? నీవు దేవదోషుడు చేసావు కనుక దీనిని బట్టి మేము చంపుతామన్నారు. ఆయన దైవత్వం కలిగిన వాడు కనుక జనాలు వచ్చి ఆయనకు మురక్కేరు. ఇక్కడ మరలా ఉంది అబద్ధ బోధ. ఏంటో తెలుసా? మొరక్కటము, సేవించటము, దానపరచటము, నమస్కరించటము, వందనాలు చేయటము, ఆరాధించడం ఒకటి కాదు. ఆరాధన వేరు, ఈ పర్యాయ పదాలు వేరట. తెలుగులో ఉన్నాయి, మనకు 56 అక్షరాలు ఉన్నాయి కనుక మనం విన్నాం. కానీ ఇంగ్లీష్లో మొరక్కడానికైనా సాగిలు పట్టడానికైనా ఏం వాడిందో తెలుసా? వర్షిప్ అని వాడింది. ఆరాధనకి ఏం వాడిందో తెలుసా? వర్షిప్ అని వాడింది. ఇంగ్లీష్ బైబిల్లో అంత క్లియర్గా ఉంది. ఈ రోజున ఈ మాటల్లో కూడా వక్రీకరణలు సరే. కనుక ఆ ప్రభువారు ఏమి తండ్రితో పాటు ఏ అంశాన్ని ఆయన పంచుకుంటున్నాడు సమాన రీతిలో? లోకము పుట్టక మునుపు ఏ మహిమ ఉందో ఆ మహిమను పంచుకుంటున్నాడు. ఒక రోజున ఈ శాస్త్రుల పరిచయాలు కూడా ఉండగా ప్రభువారు వాక్యం బోధిస్తూ ఉంటే యేసు ప్రభువారు వీరి అజ్ఞానమును ఖండిస్తూ అక్కడ ప్రభువారు ఒక గొప్ప మాట చెప్పారు. ఏమన్నారు తెలుసా? చూడండి, ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయము. నిజానికి యోహాను సువార్త ఎక్కువ శాతం యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని నిరూపిస్తూ యేసు క్రీస్తు కలిగిన దైవత్వాన్నే ఘోషిస్తూ ఉంటది ఈ పుస్తకం, ఈ సువార్త. అందుకే
మొదటి భాగమే ఆయన దేవుడని డిక్లేర్ చేసి మొదలు పెట్టాడు అపోస్తలుడైన యోహాను ఈ సువార్తనే. యోహాను సువార్త 8వ అధ్యాయము 53వ వచనములో మనం 53 నుంచి మనము చదివితే యేసు ప్రభువు వారు ఎప్పటి నుండి ఉన్నటువంటి వారు అనేటువంటి విషయాలని అలా చెబుతూ 58వ వచనంలో క్లారిటీ ఇస్తాడు. ఇప్పుడు నేను అంటున్నాను 58కి వెళ్ళిపోదాం. 56 నుండి, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతును అని మిగులు ఆనందించెను, అది చూచి సంతోషించెను అనను. అందుకు యూదులు, నీకెక్కనో 50 సంవత్సరములైనను లేవే, నీవు అబ్రహామును చూచితువా అని ఆయనతో చెప్పగా, యేసు అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. మరి యేసుప్రభువు వారు ఎప్పటి నుంచి ఉన్నానని చెప్పాడు? అబ్రహాము పుట్టిన తర్వాత నేను కూడా పుట్టాను చూశాను రోయ్ అనలే. ఎప్పుడున్నాడంట? అబ్రహాము పుట్టక మునుపే. అబ్రహాం అంటే ఇక్కడ పితరుడు, విశ్వాసుల తండ్రి. అబ్రహాము పితరులకు సూచన అయితే, పితరులు అనేటువంటి వారు లేకుండా ఉన్నక మునిపే ఎవరున్నారు? యేసుక్రీస్తు ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు యొక్క ఉనికి ఎప్పటి నుండి ఉందని? నిత్యత్వపు ఉనికిలో ఉన్నవాడు క్రీస్తు, ఇటర్నిటీలో ఉన్నవాడు. ఇటర్నిటీ అంటే అర్థం ఏంటమ్మా? శాశ్వతమైనది, ఆది అర్థం లేనటువంటి పరిస్థితిలో ఉన్నది. మనం హెబ్రీలోకి వెళితే ఒకసారి తీద్దాం. హెబ్రీ 1వ అధ్యాయానికి వెళదాం. మొదటి 3-4 వచనాలు చదివి మరలా అదే హెబ్రీలో 7వ అధ్యాయానికి వెళదాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం తీసారా? బైబిల్ని మనం ఇలాగ లోతుగా సరైన అన్వయంతో చూడకపోతే ఎప్పటికీ నేర్చుకోలేదు. బయట మత శాఖల్లో అసలు ఈ లోతైన బోధలు లేవు. ప్రాస్పరిటీ గాస్పెల్ చెప్తున్నారు. అనగా నువ్వు దేవుని నమ్ముకో, దేవుడిని ఆశీర్వదిస్తాడు, నీ అప్పులు పోతాయి, రోగాలు పోతాయి, నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు అంటే భూ సంబంధమైన ఆశీర్వాదాలే చెప్తున్నారు. అవే చూసి వచ్చినప్పుడు అవి జరగనప్పుడు అవిశ్వాసులే మరల వెనక్కి వెళ్తున్నారు. అవి కాదు కదా, నిత్యత్వాన్ని కదా మనం చూపించాలి. సువార్త అదే కదా, అపోస్తలుల బోధ అదే కదా, అపోస్తలుల బోధకు మూలమైన క్రీస్తు బోధ అదే కదా, పత్రికలనేవి క్రొత్త నిబంధన అంతా అదే కదా సందేశం ఇస్తుంది. మనం భౌతిక యెరూషలేము కొరకు, భౌతికమైన కనాను కొరకు కాదు కదా, పరలోక యెరూషలేము, పరలోకపు కనాను కొరకు కదా మనము ఎదురు చూస్తూ ఉంటా. కనుక మనం గమనించాలి. హెబ్రీ 1వ అధ్యాయం 1-3 వచనాల్లో చూస్తే యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో చూడండి. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనకు మాట్లాడబోచున్నాడా, మాట్లాడెను పాస్ట్ టెన్స్ అయిపోయింది. ఆయన ఎప్పుడైతే మన పరిశుద్ధులకు ఒక్కసారి ఇచ్చాడు ఈ బోధ, అక్కడితో ఆయన మాట్లాడేశాడు. వాక్యమైన క్రీస్తు ఆల్రెడీ ఇచ్చేసాడు. మన చేతులు ఉన్న ఈ పరిపూర్ణ గ్రంథమే సాక్ష్యం. అంతేగాని మరలా కొందరికి కళలో కనిపించి దర్శనములో చెవులో చెప్పినవేమీ ఉండవు. అవి అబద్ధపు దర్శనములు. దాని మీద కూడా మనం నేర్చుకోవాలి కొన్ని విషయాలు. కానీ ఇక్కడ మనం చూస్తే పూర్వకాలంలో ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినములు అంతమంది, ఏ దినములు? పాత నిబంధన దినములు అంతమందు అవి కొట్టువేయబడిన వెంటనే ఆయన కుమారుడైన క్రీస్తు ద్వారా ఏ నూతన నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నాడో, ఏ క్రొత్త నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడో ఆ మధ్యవర్తి ద్వారానే మాట్లాడేసేది. ఆల్రెడీ మాట్లాడాను. 3వ వచనం, రెండో లైన్, ఆయన ఆ కుమారుణ్ణి సమస్తమునకు వారసునుగా నియమించెను. ఆయన ద్వారా, ఆ కుమారుని ద్వారా దేవుడు ఏం చేసినంట? ప్రపంచములను నిర్మించాను. ప్రపంచములంటే యుగములు అనొచ్చాడు. ఆ క్రీస్తు ఏమైనాడు? 3వ వచనములో ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఇందాక చూసాం కదా, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచన్నాడు. అంటే తండ్రితో ఉన్న మహిమను పంచుకుంటున్న క్రీస్తు ఆ దేవుని మహిమ యొక్క తేజస్సుగా ఉండి
ఆయన తత్వం యొక్క మూర్తివంతమునై ఉండి, అంటే దేవుని తత్వం, దైవత్వం యొక్క పరిపూర్ణత ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. కొలసి ఇదే మాట పట్టి ఒకసారి కొలసి తీయటి, కొలసి 2:9 చూడండి. అక్కడ ఏముంది? ఏలయనగా దేవత్వం అంటే దేవుని తత్వము, దేవుని గుణలక్షణములు, దేవునికి మాత్రమే సరిపోయేటువంటి తత్వము కలిగి, ఆ తత్వం యొక్క అనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా, అంటే శరీరముగా ఉన్నప్పుడు ఆయన సంఘముగా క్రీస్తునందు నివసించుచున్నది. కాబట్టి క్రీస్తు దైవత్వముడు ఎవరి మధ్య ఉంది? సంఘములో ఉంది, శరీరముగా నివసించుంది మన మధ్య. ఆయన ఇప్పుడు మన మధ్య భౌతికంగా లేడు, కానీ ఆత్మస్వరూపుగా సంఘమునకు శిరస్సుగా ఆయన మన మధ్య ఉండటం ద్వారా ఏవి కూడా కలిగి ఉన్నాడు? దైవత్వమును మన మధ్య చెల్లేవు. కాబట్టి హెబ్రీలు అంటున్నాడు 1:3 ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తివంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించచ్చు. యేసుప్రభువారు మాటతో ఏం చేస్తున్నాడమ్మా? సమస్తము నిర్వహిస్తున్నారు. ఎక్కడన్నా భూకంపాలు కలిగినాయా? ఎక్కడన్నా విపత్తులు కలిగినాయా? ఎక్కడైనా తుఫాన్లు ఉన్నాయా? అవి ఎవరి ఆధీనంలో ఉన్నవి? ఈయన సమస్తము నిర్వహించి, హీస్ ద సోల్ ఆర్గనైజర్, హీస్ ద హోల్ సస్టైనర్. ఆయన మాత్రమే నిర్వహించగలడు, ఆయన మాత్రమే భరించగలడు, మోయగలడు. ఆత్మ సంబంధమైనదే కాదు, భౌతికమైన ఈ సర్వ సృష్టి కూడా ఎవరిని బట్టి ఉందంట? అసలు ఆ ప్రపంచాలు నిర్మించిన వాడు ఈయన. ఆయనే సమస్తమును నిర్వహించచ్చు. పాపముల విషయంలో శుద్ధీకరణము కూడా, అంటే భౌతికమైనటువంటివే కాదు నిర్వహిస్తుంట, ఆత్మ సంబంధమైన శుద్ధీకరణ కూడా ఆయన నిర్వహిస్తున్నాడంటే ఏ మానవుని మాత్రుడికి సాధ్యమండి అవి? చెప్పండి, ఏ మనుషుడికి సాధ్యమండి ఇవి? మరి కేవలం నరుడని తీసిపడేసే ఆ మహానుభావులు చెప్పాలి. ఎవరు నిర్వహించగలరండి ఇలాంటివి? ఆ మహానుభావులు ఏవైనా ఈ రోజుని ఇలాగే నిలిపించేయగలరా? ఒక యెహోషువ ప్రార్థన చేస్తున్నట్ట, సూర్యుడు ఎక్కడున్నాడు అక్కడ ఆగిపోయాడట, చంద్రుడు ఎక్కడున్నాడు అక్కడ ఆగిపోయాడట. మరలా ప్రార్థన చేస్తే అప్పుడు కదిలినాయట. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇప్పుడు? ఆ యెహోషువ ప్రార్థన చేసినప్పుడు వాటిని నిలుపుదల చేసి ఉండటం కూడా ఎవరు చేసి ఉండాలి? యేసుప్రభువు. ఎందుకంటే సమస్తం నిర్వహించినప్పుడు యెహోషువ చేసిన ప్రార్థన విని తండ్రి ఏ సృష్టికి మూలంగా ఉన్నాడో ఆ కుమారుని ద్వారా ఏం చేసి ఉండాలి? నిర్వహించి ఉండాలి. అంతటి గొప్ప స్థాయిలో ఉన్న క్రీస్తు నిత్యత్వము ఉనికి కలిగిన వాడు. చూడండి 7వ అధ్యాయంకి రండి. ఇదే హెబ్రీ 7వ అధ్యాయానికి వస్తే 7వ అధ్యాయంలో యేసు క్రీస్తు పోలికలో ఆయన ఉన్నాడు. ఆయనను పోల్చి చెబుతూనే యేసు క్రీస్తుని ఎంత గొప్పవాడో కూడా చెప్పేశాడు. ఏంటంట? చూడండి 7వ అధ్యాయము 3వ వచనం నుండి చదవాలి. కాబట్టి 1వ వచనం 1వ లైన్ నుండి 6వ లైన్ వరకు మీరు వచ్చేయండి. అదంతా ఇంకా నేను చదవట్లే. అతని పేరునకు మొదట, అంటే మెల్కీసెదెకు అనే పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టి షాలేము రాజుని అర్థము. అతడు అంటే మెల్కీసెదెకు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను. మెల్కీసెదెకు ఏం లేదంట జీవితకాలానికి ఆది అయినను, జీవమునకు అంతమైనను లేనివాడునయుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. యేసుక్రీస్తు మెల్కీసెదెకును పోలిలేడు. అబ్రహాము ఎవరికైతే దశమాంసములు ఇచ్చాడో, దశభాగాలు ఇచ్చాడో దేవుడు చెప్పకుండానే ఆ అబ్రహాము తరములో ఉన్నటువంటి మెల్కీసెదెకే ఎవరిని పోలున్నాడంట? దేవుని కుమారుడైన క్రీస్తుని పోలున్నాడు. అంటే క్రీస్తు ఆ మెల్కీసెదెకు అబ్రహాము కంటే ముందున్నవాడు అయి ఉండాలా? తర్వాత నిన్న మొన్న 2000 సంవత్సరాల క్రితం అయి ఉండాలా? ముందున్నవాడు. ఈ సంచారం మనం గ్రహించాలి. అందుకనే యేసు ప్రభువారు భూమి మీద పుట్టబోతున్నాడు అనేటువంటి ప్రవచనాలు ఆది కాండం నుండి ప్రతి పుస్తకంలో మనం చూస్తాం. వాటినే ఇంగ్లీష్ లో మెస్సియానిక్ ప్రాఫెసీస్ అంటారు. అనగా మెస్సయాను గురించిన ప్రవచనాలు. అవి నెరవేరిని అనేకమైనవి, కొన్నే ఉన్నాయి కారు నెరవేరవలసినవి. అలాంటివి ప్రవచనములు ఒక ప్రవచనమును చూపించిన
మేకా 5వ అధ్యాయానికి వెళదాం. మేకా గ్రంథం తెలుసు కదండి, కొన్ని నెలల క్రితమే మనము అధ్యయనం చేసాం. మేకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనములో యేసుక్రీస్తుని గూర్చినటువంటి స్పష్టమైనటువంటి ప్రవచనాలలో ఇది ఒకటి. బెత్లెహేమును గురించి, అలాగే ఇంకా దేని గురించి? యేసుక్రీస్తు పుట్టబోయేటువంటి మెస్సియాను గురించినటువంటి ప్రవచనాలను మనము ఇక్కడ చూస్తాము. ఏముందమ్మా, తీసారందరూ కూడా. మేకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నా. బెత్లెహేము ఎఫ్రాతా అంటే ఎఫ్రాతా అనగా గ్రామాలలో ఒక గ్రామమైన, స్వల్ప గ్రామమైనటువంటి బెత్లెహేము గురించి మాట్లాడుతూ, యోధా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామము అయినా గాని నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. బెత్లెహేము నుండి వస్తాడు ఏలే రాజు, ఇశ్రాయేలీల రాజు, యూదుల రాజుగా ఉన్నటువంటి వాడు వస్తాడు. ఆయన ఎప్పటి నుంచి ఉన్నవాడంట? పురాతన కాలం మొదలుకొని. పురాతన కాలం అంటే ఆది కంటే ముందున్న కాలం. ఆది కంటే ముందున్న కాలాన్ని అనాది కాలం అంటారు. అనాది అంటే ఆది కంటే ముందున్న కాలం. ఆది, అనాది అంటే ఆది కంటే ముందు. ఆది అంటే తొలి అని అర్థం. కానీ తొలి సృష్టిలో తొలి భాగంలో ఉన్నవాడు కాడు, అనాదిలో ఉన్నవాడు. దాన్ని ఇక్కడ మేక ఏమని వాడాడు? పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగు చుండెను అని అన్నాడు. బట్ యేసుక్రీస్తు మునికి చూస్తే కేవలము బెత్లెహేములో జన్మించడంతో ఆరంభం అయ్యేదా, లేకపోతే పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఉండేదా? పురాతన కాలం అంటే ఈ సృష్టి కంటే ముందున్న స్థితిలో ఆయన స్వయంభవుడిగా ఉంటేనే అది అవుతుంది. స్వయంభవుడు అంటే సెల్ఫ్ ఎగ్జిస్టింగ్, తనకు తానుగా ఉన్నవాడు, ఒకని చేత సృష్టించబడినవాడు కాడు. కొందరు ఏమంటున్నారంటే ఇక్కడ కూడా సామెతలు 8వ అధ్యాయాన్ని తీసుకొచ్చి, ఇదిగో దేవుడు నన్ను మొదట చేశాడని జ్ఞానం అంటుంది కనుక యేసుక్రీస్తులోనే జ్ఞానం ఉంది కనుక ఆ జ్ఞానం ఎవరో కదా యేసుక్రీస్తే కనుక యేసుక్రీస్తే మొదట సృష్టించబడిన వాడిని వక్రీకరించే వాళ్ళు కూడా ఉన్నారు. బహుపరాక్ వినకండి. యేసుక్రీస్తు గురించి చూస్తే ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమగుచుండేటువంటి వాడు. అలాంటి క్రీస్తు యొక్క దైవత్వాన్ని ఎవరైనా శంకించగలిగితే మనం ఏం చెప్పాలి? యేసు ప్రభువారు దైవత్వాన్ని నీవు ప్రశ్నిస్తే ఆయన సృష్టికర్తగా ఎలా ఉంటాడు? యోహాను 1వ అధ్యాయం 1-3 ప్రకారము, కొలస్సీ 1వ అధ్యాయం 15-17 ప్రకారం అని అడగండి. రెండవది, యేసుక్రీస్తు యొక్క ఆరంభము బెత్లెహేము నుండే అయితే, మరి బెత్లెహేము నుండి అయితే అబ్రహాము పుట్టక మునిపే ఉన్నాడు అన్నాడు కదా, మరి దాని విషయం ఏంటి? లోకము పుట్టక మునిపే దేవుని యొద్ద మహిమ అన్నాడు కదా, నాకుందని, మరి దాని గొడవ ఏంటి? దానికి జవాబు ఇవ్వలేరు. కనుక యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని శంకించేటువంటి తెగమగ క్వశ్చన్స్ లో ఒకటి, ఆయన సృష్టించబడిన వాడే గాని సృష్టికర్త కాడంటారు, జవాబు ఇవ్వండి. రెండోది, ఆయన బెత్లెహేము ద్వారానే ఆయన ఉనికి ప్రారంభమైంది అంటే అది ఒప్పుకోకండి. ఎందుకంటే ఆయన లోకం పుట్టక మునిపే తండ్రికి కలిగిన మహిమను పంచుకున్నవాడు. అబ్రహాము పుట్టక మునిపే మెల్కీసెదెకు కంటే ముందు నుంచే ఆయన ప్రత్యక్షమగుచున్నవాడు. శాశ్వత కాలం వరకు పురాతన కాలం మొదలుకొని ఉన్నటువంటి వాడు. అలాగే కొందరు అంటారు యేసుక్రీస్తు దేవుడి కంటే కొంచెం తక్కువ వాడు అంటాడు. ఇది తక్కువ వాడి ముందు ఎక్కడైనా ఏమండి? ఆయన వాక్యము దేవుడై ఉండనేముంది, దేవుడి కంటే కొంచెం తక్కువ లేదు. అవునా కాదా? అలాగే హెబ్రీ 1:3 కూడా చూస్తే ఆయన దేవుని యొక్క తత్వం యొక్క మూర్తిమంతం అన్నాడు. అంటే మూర్తిమంతం అంటే సంపూర్ణమైనటువంటి వాడు. అంటే దైవత్వం విషయంలో తండ్రికి ఎంత సంపూర్ణత ఉందో అలాంటి సంపూర్ణత కలిగినటువంటి వాడు. దానికి కూడా జవాబు ఇవ్వడు. కనుక వీటన్నిటి ద్వారా మనము ఏమి నేర్చుకున్నామంటే బైబిల్ ఎంత క్లియర్ గా చెప్తుందంటే యేసు ప్రభు వారు అసలు లోకము పుట్టక ముందు నుంచే ఉన్నవాడు. యేసుక్రీస్తు వారు నిత్యుడు. యేసుక్రీస్తు వారు దైవత్వం కలిగిన వాడు. యేసుక్రీస్తు వారు
ప్రతి సృష్టి కంటే ముందుగా ఉన్నటువంటి వాడు. యేసుక్రీస్తు ద్వారానే సమస్తము నెరవేర్చబడుతున్నాయి. కనుక క్రీస్తు కేవలము ఒక ప్రవక్త మాత్రమే కాదు, యేసుక్రీస్తు ఒక మంచి బోధకుడే అని సరిపెట్టకండి. ఆయన ఒక మంచి వ్యక్తి, ఒక సత్పురుషుడని మీరు అనకండి. ఆయన ఎవరు అయి ఉన్నారనంటే ఆయన శాశ్వతమైన వాడు. ఆయన నిరంతరము నిలిచే దేవుని వాక్యమై ఉన్నవాడు. ఆయన సృష్టికర్త అయి ఉన్నవాడు. ఆయన దేవుని కుమారుడైనటువంటి అద్వితీయ కుమారుడుగా ఉన్నవాడు. ఆయన సశరీరుడుగా మన మధ్య బ్రతికినటువంటి వాడు, తేజోమయుడైనటువంటి వాడు. కనుక ఆఖరికి ఒక వాక్యం నేను గుర్తు చేసి ముగిస్తా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, మొదటి తిమోతి 1వ అధ్యాయము 3వ అధ్యాయము, మొదటి తిమోతి 3వ అధ్యాయము 16వ వచనమును నేను ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ఏముంది అక్కడ? నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన ఆ దైవత్వము ఏ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని చెప్తున్నాడు. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. ఆయన సశరీరుడుగా రాగముని ఉన్నాడా లేడా? ఉన్నవాడు. సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడంటే ఏ తేజస్సుని కలిగినటువంటి దేవుడు ఏ తేజస్సు కలిగి ఉన్నాడు తండ్రి, ఆ తేజస్సులోకి వెళ్ళిపోయాడు ఆరోహణమైన తర్వాత. చాలా దైవి. కనుక అలాంటి గొప్ప క్రీస్తు విషయంలో అపార్థపు బోధలు మీ చెవిన పడితే, ఎందుకంటే మనుషులు నేర్చుకుని పోయేటువంటి క్రూరమైన తోడేళ్ళు మన మధ్య ఉండే ప్రమాదం ఉందని యేసు ప్రభువారే చెప్పారు. అపోస్తలుడైన పౌలే చెప్పాడు. కనుక మనం అబద్ధ బోధకుల విషయంలో అప్రమత్తత కలిగి ఉండాలి. యేసుక్రీస్తుకు ఉన్నటువంటి దైవత్వ విషయంలో మనము జ్ఞానము కలిగి ఉండాలి. ఎదుటి వారు ఇలాంటివి చెప్పినప్పుడు మనం ఇచ్చేటువంటి జవాబు చాలా స్పష్టంగా ఇవ్వగలిగినటువంటి స్థితి కలిగి ఉండాలి. అప్పుడే సత్యమును మనం కాపాడగలం. ఆ పరిచర్యలో మీరు కూడా ఉండాలని నేను మీకు పిలుపునిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ, మిమ్మల్ని కూడా హెచ్చరిస్తూ ఈ వర్తమానం ఇక్కడితో ముగిస్తూ ఉన్నాను. శ్రద్ధతో దేవుని వాక్యమును విన్న మీ అందరికీ వందనాలు.